హాయ్ అండి. ఈరోజు అయితే నేను రైతు బజార్ వచ్చానండి. పొద్దున్నే కూరగాయలు తీసుకెళ్దామని చెప్పి వచ్చాను. అందులో ఈరోజు మాకు హాలిడే అండి, కొంచెం ఫ్రీగా ఉన్నాను. సరే ఎందుకులే ఖాళీగా ఉంటుంది ఎందుకని చెప్పి కూరగాయలు కొన్ని ఉన్నాయి, కొన్ని అన్న తీసుకున్నాం. మళ్ళీ రేపు నుంచి డ్యూటీలో అడవుడిగా ఉంటుందని చెప్పి రైతు బజార్ వచ్చానండి. లోనికి వెళ్ళి కూరగాయలు అవి తీసుకుంటానండి. హాయ్ అండి, మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు ఈయన. ఈ కూరగాయలు వేసి సర్దేస్తానండి. ఆకుకూరలు తీసుకొచ్చా. 10 రూపాయలకి 4 కట్టలు ఇచ్చారు. ఆకుకూర తినాలని తెమ్మన్నానండి. ఆకుకూర తోటకూర పాలకూర చాలా ఫ్రెష్గా ఉంది, బాగుంది. ఎక్కువగా ఆకుకూరలు తినటం మంచిది ఆరోగ్యానికి. కొంచెమే తెచ్చానండి, కొన్ని ఉన్నాయి ఇంట్లో. కూరగాయలు ఉన్నాయండి, క్యాబేజీ, గోరుచిక్కుళ్ళు, టమాటాలు, అవి తేలేదు. దోసకాయ ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా ఆల్రెడీ పాతవి ఉన్నాయి. టమాటాలు కొంచెం తెచ్చా. టమాటాలు కూడా ఉన్నాయి. బొడ్డోడు ఏం చేస్తున్నాడు? పొద్దున్నుంచి స్నానం చేసింది, నిద్రపోతాకి కళ్ళు నలుపుతుంది కానీ నిద్రపోవట్లేదు. నిద్రపోదు. ఇటు అదో తాత నిద్రపోవచ్చుగా చక్కగా. ఇటు అటు అటు. ఓయ్ చికెన్లో అయినా ములక్కాయలు ఏయ్, అందుకే తెచ్చింది. ములక్కాయలు బాగుంటాయి. ఆ బొమ్మలు ఇటే ఆడుస్తుంది. బొమ్మలంటూ ఆడుకుంటుంది బొడ్డోడు. వచ్చే తోటకూర చాలా బాగుంది. బాగుందా? 10కి 4 కట్టలు ఇచ్చారు. తక్కువ ఇచ్చారు, ఎప్పుడు 5 ఇస్తారు. 5 మొన్న 2 ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గినాయి రేట్లు. చక్కగా పాలకూర పప్పు వండితే సూపర్ ఉంటుంది. బొడ్డోడు ఆడుకుంటున్నాడు. గురుగులు చాలా తెచ్చాం. చాలా బొమ్మలు తెచ్చామండి, ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇంకా ఆ బొమ్మలు ఆడుతుంది, అన్ని ఇస్తేసి చక్కగా ఆడుకుంటా ఉంటుంది. ఈ పాటికి ఒక నిద్ర తీసేసి లేసేది, నిద్ర బాగుండా ఆడుకుంటుంది. వాళ్ళు ఆవలింతలు వచ్చినా కానీ పడుకోవట్లేదు. స్నానం చేయించాం చక్కగా, తలకి పడుకోకుండా ఆడుతుంది. ఆటలో షికార్లు కూడా కావాలి. అవి సరిపోలేదా? కూరగాయలు చేరిపోతున్నా. వద్దు, పచ్చిమిరకాయలు ఉన్నాయి. పచ్చిమిర్చి ఉంది. క్లారా క్లారా ఫోన్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు అనుకుంటుంది. అంటది. ఆడుకుంటున్నావా? అబ్బా తాగేస్తున్నాడు బొడ్డోడు. అరే ఇటు. మన చాలా రోజుల తర్వాత వంకాయ టమాటా ఉంది, ఎంత బాగుంది. బాగుంది, చాలా బాగుంది అసలు. వంకాయ టమాటా తినకూడదని తింటలేదు కదా, ఇప్పుడు తినొచ్చు. ఏమో దేనికి తినకూడదు అది చెప్పు. అమ్మాయి డెలివరీ అయింది కదా, తినొద్దు అన్నారు డాక్టర్. 6 నెలలు దాకా, 9 నెలలు వచ్చినాయిగా, అందుకని 8 అయిపోయింది. ఇంకేముంది, 6 రోజులు అయితే 9 వస్తాయి. ఏ బొడ్డోడా, గురుగులన్నీ కావాలి. కూరగాయల మీద పడింది ఇప్పుడు. అవి ఆడుకోదు. కూరగాయల మీద పచ్చిమిరకాయలు చీర వచ్చింది. పచ్చిమిరకాయ పట్టుకుంటుంది. వద్దు మంట. అన్నీ ఆడుకుంటాకి ఉన్నా అవి బట్టి ఏదేదో చూస్తూ ఉంటుంది. పచ్చిమిరకాయల దగ్గరికి వచ్చేస్తుంది. ఇదే చక్కగా అన్నీ ఉన్నాయి, ఆడుకోవచ్చుగా. అక్కడికి వెళ్తావు.
పచ్చిమిరపకాయ నోట్లో పెట్టుకున్నావు అనుకో ఎలా చెయ్యి తగిలి కళ్ళల్లో పెట్టుకుందంటే ఏం చేస్తావు? తీరా చిన్న తీ అమ్మమ్మ ఉల్లిపాయ తీసుకున్నా. మళ్ళీ అక్కడికి వెళ్తుంది బొడ్డోడు. కొంచెం టైరా చిన్న పచ్చడికాయలు దగ్గరలో లేవుగా. పచ్చిమిరపకాయలు తీస్తా పెట్టుకుంటారు ఉన్నాయి. దొండకాయలు అయితే పర్లేదు కానీ పచ్చడికాయలు పట్టుకోకూడదు. అన్ని రేట్లు పర్లేదులే బాగానే ఉన్నాయి. ఉల్లిపాయలు వచ్చి 16 రూపాయలు, టమాటో వచ్చి 16, ఉల్లిపాయ వచ్చి 25 ఎంత ఉంది. ములక్కాయల రేటు కూడా తగ్గినాయి. 3 కాయలు పెద్దవి 20 రూపాయలు, చిన్నవి అయితే 4 ఇస్తానన్నారు. పెద్దవి తెచ్చా 3 కాయలు. దొండకాయ ఇవన్నీ 30, దొండకాయ వచ్చి 20 రూపాయలు, బెండకాయ 15 రూపాయలు, 20-30 లోపు ఉన్నాయి అన్ని కూరగాయల రేట్లు. కొత్తిమీర రేటు కూడా తగ్గింది, 10 రూపాయలకు పెద్ద కట్ట ఇచ్చారు. కరివేపాకు ఉందా తేలా? నేను ఉందనుకోను. రేపు తీసుకొస్తాను. అందుకే కేజీయే తెచ్చా, ఎక్కువ తేలా. పాకటం వచ్చిందండి, దాటేసి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. చాలా ఫస్ట్ ఇలా చేతి ఇలా పాకింది, ఇలా మొక్కలు మీద వేసుకుని పాకుని వెళ్ళిపోతుంది. అల్లరండి బాగా అల్లరి. అల్లరి చేస్తున్నావా? అల్లరే చేసింది. అల్లరి చేయాలి బా సర్ది దాంట్లో ఇంక నువ్వు తప్పుకో, ఇంక నువ్వు రెస్ట్ తీసుకో. సదటం ఏంటంటే అవి ఇసిరేసిద్ది. పెట్టుకోకూడదు. టమాటా ఇవ్వండి కడిగి. చికెన్లో ములక్కాయలు వాడతావా? ఈరోజు చికెన్ ములక్కాయ వండుతాను, రాగి సంగటి చేస్తాను. ఓకే సూపర్. ఈరోజు నిన్న బిర్యానీ చేస్తాను, రాత్రి చేస్తాను. బిర్యానీ కూడా మా అమ్మాయి చేసిందండి, బిర్యానీ చాలా బాగా చేసింది. ఆ బిర్యానీ ఉంది, అందుకే రాగి సంగటి చికెన్ కర్రీ చేసేసుకుంటే అది కొంచెం ఇంకొంచెం పెట్టుకొని తినొచ్చు. పిల్లలు వస్తున్నారండి, పిల్లలందరూ వస్తున్నారుగా, అందుకే 3 పిల్లలు వస్తున్నారండి. తెప్పించాను. పిల్లలంటే చిన్నపిల్లలుగా కాలేజీ స్టూడెంట్స్ అండి వాళ్ళు. ఇంటర్ డిగ్రీలు చదువుతున్నారు. వాళ్ళు సరదాగా సెలవు అనుకుంటా, సరదాగా గుడ్డ అని ఆడించడానికి వస్తారు ఖాళీ ఉన్నప్పుడల్లా అందరూ. అది అయిపోయింది సర్దటం కూరగాయలు. ఈరోజు చికెన్ కర్రీ రాగి సంగటి చేస్తున్నానండి. రాగి సంగటి కావాల్సిన అన్నం పెట్టేసాను, బియ్యం రైస్ కడిగి పెట్టాను. కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి, మనం పిండి పోయాలి కదా, అందుకని రోజుటి మీద ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి. ఇది పెట్టేస్తాను, ఇలా ఉడుకుతా ఉంటది. ఇలాగా చికెన్ కి రెడీ చేస్తావన్నీ. చికెన్ కి ఇవన్నీ కట్ చేసేసుకుంటాను, ములక్కాయలు ఇవన్నీ రెడీగా పెట్టావుగా. ఏంటి చికెన్ కూర కోసం అదే ఉల్లిపాయలు ములక్కాయలు కట్ చేసుకొని ఉంచుకుంటాను. మసాలా వేయవా? మసాలా కూడా వేస్తా, ఈ కట్ చేసేసి. ఉల్లిపాయలు కట్ చేసావా? ఉల్లిపాయలు కట్ చేసా, పచ్చిమిర్చి, ములక్కాయలు, పడుకోవాలి. అసలు నేను పోసాను, మీరు పడుకోలేదు. పడుకోదు, నిద్ర వస్తున్నా అలాగే ఉంటుంది. అన్నం ఉడుకుతుంది, రాగి సంగటి కొంచెం ఉడికిన తర్వాత పిండి వేయాలి, కొంచెం ఉడకాలి. పలుగ్గా ఉండకూడదు, అన్నం మెత్తగా ఉండాలి. అప్పుడు వేయాలా? మెత్తగా ఉంటే
అప్పుడు చక్కగా బాగా వస్తుంది. అదేలే. సరే, ఈ చికెన్ కర్రీకి పెట్టాను, కోసేస్తాను. ఇదిగోండి మా చెల్లెలు పిల్లలు వచ్చారు, అందరూ మా పాపతో చిన్న పాపతో ఆడుకుంటున్నారు. ఇంకా అంతా సెలవుని వచ్చారండి. సెలవు కదా అందుకే వచ్చారు. సందడి చేసేస్తారు ఇక. సరే. ఉల్లిపాయలు వేస్తున్నాను. రాగి పిండి అదేంటి పిండి వేస్తాను, అన్నం అయిపోయింది. అట్లా ఉన్నప్పుడే వేయాలన్నమాట. ఇదిగో ఇలా వేసేస్తే ఏంటంటే ఆ వేడికి మగ్గిపోతుంది. ముద్ద కూడా చేసుకోవచ్చు, అలా కూడా తినొచ్చు, ఇలా కూడా తినొచ్చు. అన్నంతోనే బాగుంటుందిలే, అచ్చంగా తినలేం. అచ్చంగా తినలేరని. జాగ్రత్త. ఇదేంటి కాదండిలే. అలాగా తిప్పు, ఇలాగా జాగ్రత్త కలపాలి. పిండి ఏంటంటే కొంచెం చిన్నదైపోయి ఇలా మొత్తం కలిపేసుకున్నాం అనుకో, అన్నం అంతా చక్కగా కలిసిపోతుంది. చాలా బాగుంటుంది. పిండి లోన్లోనే చక్కగా ఉడికిపోతుంది. చిన్నదైపోయింది గిన్నె. గిన్నె చిన్నదైంది, అన్నం గిన్నె చిన్నదైంది. అయితే కాళ్ళ మధ్యలో పెట్టుకొని తిప్పుతే బాగా వస్తుంది. కాళ్ళ మధ్యలో పెట్టుకొని తిప్పుతాం. కారమా? పసుపు, కారం కూడా వేసేస్తాను. ఇదిగోండి చక్కగా అంతా పప్పు గుత్తితో మెదిపేసాను. ఇదిగోండి చక్కగా రాగి సంగతి అయిపోయింది, పప్పు గుత్తితో మెదిపేసాను. చక్కగా బాగా వచ్చింది చూడండి. కలిసిపోయింది మెత్తగా. మొత్తగా అన్నం ఎలాగ ఉండాలండి, చక్కగా మనం అట్లా రౌండ్ చేసుకుని తింటాం కదా, అలాగే ఉండాలి. మగ్గిపోయింది, కట్టేస్తున్నాను. ఇదిగోండి పసుపు వేసాను, చికెన్ కూరలో మసాలా కూడా వేసాను, కారం, ములక్కాయలు ఉన్నాయిగా కొంచెం ఎక్కువ వేస్తాను. కళ్ళుప్పు ఇవ్వండి. ఇలా తిప్పేసి చక్కగా కలిపేయాలి, కారం అంతా కలిసేలాగా. ఎసరు పోసుకోవాలి. ఎసర రాగి సంగట్లోకి కొంచెం పులుసుగానే ఉండాలి, పులుసు ఎక్కువే పోస్తాను. కలుపు. ఇదిగో ములక్కాయలు కూడా వేసేస్తాను. ములక్కాయలు కూడా వేసేస్తానండి, ఉడికిపోతాయి. ఉడికితేనే బాగుంటుంది తినేటప్పుడు. మళ్ళీ ములక్కాయ ఉడకపోతే బాగా అసలు తినబుద్ధి కాదు. పెద్ద మంట పెట్టేసేసి చక్క మూత పెట్టేస్తే అయిపోద్ది. ఒక పావు గంట 10 నిమిషాలే మగ్గాలగా. మగ్గాలి. ఇప్పుడే వేసాము, కొత్తిమీర వేసేస్తాం. వేసేయి.
ఒక 5 నిమిషాలు అయితే అయిపోద్ది. అందరికి అన్నం పెట్టేసి అదే బిర్యానీ కొంచెం అది కొంచెం రాగి సంగట. కూర కొంచెం పులుసుకొని ఉన్నాను సంగట్లో. పులుసుగానే ఉండేవుగా. ఎంత బాగుంటుందో తిని చూడండి, అసలు సూపర్ ఉంటుంది. ఇదిగోండి రాగి సంగటి, బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ములక్కాయ సూపర్గా వచ్చింది. ఇదిగోండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. అంటే కాల్చిన అందుకని కొంచెం కొంచెం తీసుకున్నాను. సూపర్ ఉందండి, చాలా బాగుందండి. అన్ని కుదిరినా ఉప్పు బాగుంటాం. ఇదిగోండి రాగి సంగటి మా మనవరాలకు కూడా పెడుతున్నాము. మెత్తగా వండాము ఆ కోసం అని. నెయ్యి వేసి చక్కగా తినిపిస్తుందండి, చాలా బాగుంటుంది. కొంచెం మెత్తగా పెట్టాలి. మెత్తగా అయిందా, మెత్తగా చేశా కదా అసలు వంటకాయ మెత్తగా ఉన్నాయి. అదే పెట్టండి, పెట్టాల్సింది మంచిది. తింటుందా? ఒకసారి పెట్టింది ఇష్టంగా తింది. తిందా? ఇది రెండోసారి